మరి ఈ అభిమానులకి మీరేనండి వారసులు, ఎవరో కాదు. దీనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఏంటండి అన్నాను. సోగ్గాడు కాదు, ఇంకంతకు మించి ఇంకా డైమండ్ బాబు అని నేను అనుకోవచ్చు. శోభన్ బాబు కాదు, ఆయన డైమండ్ బాబు. 2 ఎస్లుంటే ఇంకా ఆనందిస్తాం. ఈ రోజున 3 ఎస్ ఎస్ ఎస్. సోగ్గాడు సెలబ్రేషన్స్ ఆఫ్ సురేష్ ప్రొడక్షన్స్, సురేష్ బాబు. 4 ఎస్లు ఉండవు. నాకు ఇవాళ నేను ఇక్కడికి రావడానికి రామానాయుడు గారి బ్లెస్సింగ్స్. నేను సురేష్ ప్రొడక్షన్స్లో చాలా సినిమాలు చేశాను, 100 డేస్ షీల్డ్స్ తీసుకున్నాను. శోభన్ బాబు గారి బ్లెస్సింగ్స్ లేకపోతే ఈరోజు నేను ఇక్కడికి వచ్చి ఉండేదాన్ని కాదు. అది నేను చాలా ప్రగాఢంగా నమ్ముతాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మాట చెప్పాలండి. ఈ జీవన తలంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతమో, ఎంతవరకు బంధమో అనేది సురేష్ ప్రొడక్షన్స్ వారి జీవన తరంగాల్లో పాట గుర్తొస్తుంది. ఎందుకంటే శోభన్ బాబు గారి వారసులు ఎవరిని ఆయన సినిమా ఇండస్ట్రీకి తీసుకురాలేదు. కానీ ఎవరు? రామానాయుడు గారు. బంధం కాదు, రక్త సంబంధం కాదు, పేగు బంధం కాదు, ఆ ఒక్క గ్రాటిట్యూడ్, అభిమానం. సురేష్ రామానాయుడు గారికి ఎంత అభిమానం ఉందో అంత అభిమానాన్ని ఆయన చూపించి వాళ్ళ సురేష్ బాబు గారు వెన్నుముక్కగా ఉండి, బ్యాక్ బోన్గా ఉండి వీళ్ళందరికీ కూడా. మరి ఈ అభిమానులకి మీరేనండి వారసులు, ఎవరో కాదు. ఆయనకి నిజమైన వారసులు వారి అభిమానులు. మా ఇంటికి వచ్చి నరసింహారావు గారు, ఏమండి మీరు తప్పకుండా రావాలండి, నాకు తెలుసు మీరు సినిమాలు చేయలేకపోయారు, ఆ విషయం మీరు చెప్పాలండి, లేకపోతే మా శోభన్ బాబు గారి ఫ్యాన్స్ అంతా కూడా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు అన్నారు. ఎస్, దీనికోసమైనా రావాలి అని అనుకున్నాను. నిజంగా శోభన్ బాబు గారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే నేను ఈరోజు వచ్చాను. 2 నిమిషాల్లో ముగిస్తానండి. నా ఫస్ట్ సినిమా నీళ్ళే నాడితే అగ్రిమెంట్ అయిన తర్వాత రషెస్ చూసి తమ్మారెడ్డి భరద్వాజ గారి వాళ్ళ ఫాదర్, తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారి డాడీ, ఆయన ఇంటికి వచ్చి ఇంకా రిలీజ్ అవ్వాల. దట్ ఈస్ 73 ఆర్ అంతే ఎండింగ్ అనుకుంటా. నేను డాక్టర్ బాబుకి అడ్వాన్స్ ఇస్తున్నాను, అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను అగ్రిమెంట్లో ఉన్నాను అప్పుడు. ఐఎమ్ అండర్ 18 అనమాట. అలా ఎలా వెళతావు? నాతో చెప్పాలి కథ, నాకు రెమ్యునరేషన్ మాట్లాడాలి, అగ్రిమెంట్లో ఉన్నప్పుడు చేయడానికి లేదు సినిమా రిలీజ్ కాకుండా. అలా డాక్టర్ బాబు సినిమా అనేటువంటి ఒక గొప్ప సినిమాని నేను చెయ్యలేకుండా పోయాను. ఇంకా మధ్యలో 2-3 అంటే ఇంటికి వచ్చి అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళిపోయిన సినిమాలు మధ్యలో 2-3 పోయినాయి. ఆ తర్వాత కురుక్షేత్రంలో ఇంటికి వచ్చారు, అడ్వాన్స్ ఇచ్చారు, వెళ్ళారు. ఆ తర్వాత వెంకన్న బాబు గారు ఫోన్ చేసి, అమ్మా సారీ ప్రభ గారు, మీరు దానవీర సూరకర్ణలో మెయిన్ హీరోయిన్గా చేస్తున్నారు, అందుకని అందులో ఉన్న ఎనీ హీరోయిన్స్ ఇందులో పెట్టలేకపోతున్నాము, పద్మాలయ్య బంగారు గారు ఎక్కడున్నారో తెలియదు, ఇది జరిగిన కథ, ఆ సినిమా అలా చేయలేకపోయాను. మధ్యలో ఏవో అడ్వాన్స్ ఇవ్వకుండానే అవి లేదనుకోండి. ఇంకొకటి 90లో డివిఎస్ ప్రొడక్షన్స్ వాళ్ళ అబ్బాయి ఇక్కడే ఇందాక చూశాను నేను, దోషి నిర్దోషి అనే సినిమాలో. ఇందాకే మన పరశూరి గారు కూడా మాట్లాడారు, మొన్న కూడా అనుకున్నాం మేము. శోభన్ బాబు గారు ఏమైనా సరే ఈసారి ప్రభ చేయాలి అని అన్నారు. డివిఎస్ రాజు గారు ప్రొడక్షన్ కూడా మీ పేరు చెప్పారు, శోభన్ బాబు గారు చెప్పారు, నాకు కూడా నువ్వే చేయాలమ్మా. నేను అమెరికాలో కోస్ట్ టు కోస్ట్ ట్రావెల్ చేస్తూ 60 డేస్లో ఐ థింక్ 38 ప్రోగ్రామ్స్ విత్ లైవ్ ఆర్కెస్ట్రా మొత్తం 2 నెలల క్రితం బుక్ అయిపోయి ఉన్నాయండి. ఏం చెయ్యను, ఏడ్చేశాను నిజంగా. ఒక పక్కన రిహార్సల్ వెంపటి చిన్నసత్యం మాస్టర్ గారితో, ఇది తానా ప్రోగ్రామ్స్ అనమాట. ఎవరికి చేస్తున్నాను? డొనేటెడ్ బై ఆంధ్ర ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ కోసం వెళ్ళాను నేను. ఎలా అన్ని ఊర్లలో బుక్ అయిపోయినాయి. నేను వెంటనే పరచూరి గోపాలకృష్ణ గారికి నాకు ఏడుపు వచ్చేసింది. శోభన్ బాబు గారు కూడా మీ పేరు చెప్పారన్న వెంటనే నాకు చాలా ఏడుపు వచ్చిందండి. ఎలాగండి, వారంలో ఉన్నది 3 రోజులు, మండే ట్యూస్డే వెన్స్డే. అంత లోపల నేను అమెరికా నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి నేను ప్రోగ్రామ్ చేసి మళ్ళీ నేను థర్స్డేకి నేను వెళ్ళగలనా, అమెరికా అండ్ కెనడా అని నిజంగా చాలా బాధపడ్డానండి. వచ్చిన వెంటనే శోభన్ బాబు గారి దగ్గరికి ప్రెస్ మీట్ అయిన తర్వాత వెళ్ళాను. ఆరుద్ర గారు ప్రెస్ మీట్ అంతా అయిన తర్వాత 2వ రోజు 3వ రోజు జెట్లాగ్ కూడా దివదవల. ఏంటోయ్ అని అన్నారు వెంటనే. లేదండి సారీ అండి సరే కాఫీ తాగు. ఇంటి నుంచి
వస్తాయండి ఏవో ఒకటి స్నాక్స్ అవి ఇవన్నీ ఆ రోజునే నేను వెళ్ళడం అనేది ఆయనకి డైరెక్ట్గా వెళ్ళి సారీ చెప్పడానికి నన్నని. అప్పుడు ఆయన ఒకే మాట అన్నారండి, ఎంత మనస్ఫూర్తిగా అన్నారంటే, నాతో చేస్తే కేవలం తెలుగు ప్రజలకు మాత్రమే తెలిసి ఉండేదానివి నువ్వు, అది నువ్వు ఇంటర్నేషనల్ క్లాసికల్ డాన్సర్గా అది ఎంత గ్రేట్, నువ్వు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని అన్నారు. అస్సలు నువ్వు అది తీసేసేయి, ఎందుకంటే లలితా రాగిణి పద్మిని గారు వాళ్ళు చేశారు, ఆ తర్వాత నేను లేను, ఇంత మంచి అవకాశం అసలు నువ్వు ఏంటి, నువ్వు దీనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా, ఏంటండి అన్నాను. నువ్వు ప్రతి సంవత్సరం నువ్వు ఫోన్లో చెప్పేదానివి కాదు, నువ్వు డైరెక్ట్గా వచ్చి నాకు విషెస్ చెప్పాలి అన్నారు. నిజంగా అప్పటి నుంచి ఆయన కాలం చేసే వరకు కూడా నేను డైరెక్ట్గా, అంటే ఆయన బర్త్డే వచ్చిందంటే ఫామ్ హౌస్కి వెళ్ళిపోతారు. ఎవ్రీ ఇయరు ముందు కానీ ఆ తర్వాత కానీ వెళ్ళి వారిని ప్రత్యక్షంగా వెళ్ళి పూల గుచ్చి ఇచ్చి స్వీటు ఆయనకి జీడిపప్పాకం తీసుకుని వెళ్ళి ఆయనకి ఇచ్చేదానండి. అలా నేను, నాకు ఆఫ్ ద స్క్రీన్ ఆయన ఒక సోగ్గాడు కాదు, ఇంకంతకు మించి ఇంకా డైమండ్ బాబు అని నేను అనుకోవచ్చు. శోభన్ బాబు కాదు, ఆయన డైమండ్ బాబు. ఆయన అలా మిగిలిపోయారు. ఆ తర్వాత కూడా వీళ్ళందరికీ అడ్వైట్ చేసినట్టుగాని ఏమన్నా కొన్నావా ఏంటి, అలా పాటించిన వాళ్ళల్లో ఆయన చెప్పిన సినిమాలు ఏమీ నేను చేయలేకపోయాను, ఇదైనా చెయ్యాలని చెప్పేసి మెడ్రాస్లో ఈసీఆర్లో ఆయన సజెస్ట్ చేసిన చోటే నేను ప్రాపర్టీ కొన్నాను. హైదరాబాద్లో కొనాలంటే అక్కడ మురళీమోహన్ ఉన్నాడు అడుగు అని. అలా నేను ఆయన అడ్వైస్ తీసుకుని నా ప్రాపర్టీ కానివ్వండి, నేను లాభం పొందింది, నేను ఆయన్ని మర్చిపోలేక, నిజంగా ఆయన డెఫినెట్గా నన్ను చాలా తిట్టుకుని చాలా తలుచుకున్నారు కాబట్టే హీరోయిన్స్తో పాటు నేను ఈ రోజున అందరి సరసన నేను ఇక్కడ ఉన్నాను. దానికి కారణం డెఫినెట్గా రామానాయుడు గారు, శోభన్ బాబు గారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే నేను ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యి, నేను ఇక్కడ ఆయనతో చేసిన సినిమాల కన్నా చెయ్యలేకపోయిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. దయచేసి శోభన్ బాబు గారి ఎవరో కూడా చెప్పారు యూట్యూబ్లో, ప్రభా అవకాశం వస్తే చెయ్యలేదంటానని. చాలా బాధపడ్డాను. నేను అలా ఎప్పుడు అనలేదండి. నేను గురుకులం నుంచి వచ్చిన దాన్ని, వాల్యూస్ తెలిసిన దాన్ని, నేను చెయ్యలేక అలా నేను చేయలేకపోయాను. అయినా కూడా నేను సదా మీ అందరితో పాటు వారి అభిమానిని. థ్యాంక్ యూ సో మచ్. మరొక్కసారి అభిమానులందరికీ, ముఖ్యంగా నరసింహారావు గారికి, మా సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు గారికి, నా తోటి మేమంతా చేసామండి. నేను జయచిత్ర చేశాను, నేను రోజారమణిని చేశాం, నేను జయసుధ, నేను సుమలత, నేను రాధిక, మేమందరం కూడా మేము కలిసి పనిచేసాం, ఇద్దరిద్దరు హీరోయిన్లుగా. అలా శోభన్ బాబు గారి పేరు చెప్పి ఇవాళ వీళ్ళందరినీ, ఈ తారల్లో చంద్రుడు, ఆ చంద్రుడు మమ్మల్ని అందరినీ తారల్ని చూస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడూ కూడా ఆ చంద్రుడు నిండు చంద్రుడిలాగానే ఉంటారు. నేను చాలా థ్యాంక్స్ చెప్తూ కృతజ్ఞతలు.